చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల 25ఏళ్ల రజతోత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల రజతోత్సవాల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సావనీర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, సాంకేతిక విద్యను సమాజాభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. గత 25 సంవత్సరాలుగా విద్యారంగంలో కళాశాల అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. రజతోత్సవ సందర్భంగా కంగ్రాచులేషన్స్ అండ్ గ్రేట్ అప్రిసియేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. విద్యా సంస్థలో కార్యక్రమానికి వెళ్ళాలంటే నేను ఎప్పుడు కూడా వీలైతే వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది నాకున్న టైం ట్రావెల్. మీతో మాట్లాడడానికి నాకు అవకాశం వస్తుందంటే నాకు ఒక టైం ట్రావెల్ లాగా అనిపిస్తుంది. ఈరోజు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కాలేజ్ వాతావరణం చూడటం, పిల్లలు, తర్వాత ఫ్యాకల్టీ, మీ అందరినీ చూసి నా కాలేజ్ డేస్ నాకు గుర్తొస్తుంది. నేను బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను. అప్పుడు కూడా మా కాలేజ్ యాన్యువల్ డే నాకు గుర్తొస్తుంది. ఎలా మనం కూడా స్టాల్స్ పెట్టాము, స్టేజ్ కట్టాము. నేను కూడా ఆ యాన్యువల్ డే సెలబ్రేషన్లో ఆర్గనైజింగ్ టీంలో నేను ఉండేవాడు. ఆయనలాగా చదువుతాను, ఆయనకి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను, నేను కూడా ఇంజనీర్ అవుతాను, మంచిది ఆలోచిస్తాను. మీరు ఎలా చాయిసెస్ మీ జీవితంలో తీసుకోవాలంటే దాని నుంచి మీరు ఇంకా 20 సంవత్సరం తర్వాత ఆలోచిస్తే నేను తీసుకున్న చాయిసెస్ పైన నాకు సాటిస్ఫాక్షన్ ఉందని, ఇంకా 30 సంవత్సరం తర్వాత ఆలోచిస్తే కూడా నేను తీసుకున్న చాయిసెస్ పైన నాకు సాటిస్ఫాక్షన్, ఇంకా 50 సంవత్సరం తర్వాత కూడా మీరు తీసుకున్న చాయిసెస్ పైన మీకు ఫుల్ఫిల్మెంట్, సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే 2 రకాలు ఆలోచించాలి. ఒక స్టూడెంట్ మీరు బాగా చదివి మీరు ఫస్ట్ బాగుండాలి, మీకు ఒక ఆర్థిక స్తోమత ఉండాలి, తర్వాత మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు, అన్నతమ్ములు, ఇమ్మీడియట్ సొసైటీని మీరు చూసుకోవాలి. మీ ఊరు ఉండొచ్చు, మీ కమ్యూనిటీ ఉండొచ్చు.